టికెట్ టికెట్. ఎక్కడికి వెళ్ళాలి? చిత్తూరు కుటి. కాస్త జరిగి నిల్చోండి. టికెట్ తీసుకో. మీరెక్కడికి వెళ్ళాలి? ఇవ్వు. దిగండి దిగండి దిగండి, త్వరగా ఎక్కండి ఎక్కండి. టికెట్ తీసుకోమా. అనా పాలెం వచ్చిందానా? పాలెం వచ్చినోడు చెప్తానులే. ఓ లోపలికి వెళ్ళమ్మా. ఆ సీట్లో ఉన్న నన్సు లేచారంటే ఈ తల్లి బిడ్డ కూర్చుంటే మంచిది కదా. తమ్ముడు కాస్త లేచి సీటు వచ్చుగా. ఆ చంచిని పక్క పెట్టండి. ఇలా రండి, మెల్లగా మెల్లగా. నువ్వెక్కడికి వెళ్ళాలో? టికెట్ టికెట్ టికెట్. అన్నా పాలెం రాగానే చెప్పండి. అలాగే. ఇంకెవరు టికెట్లు తీసుకోవాలి? ఎక్కడికి వెళ్ళాలమ్మా? వెంకయ్యపాలెం. నీకేంట్రా నొప్పి? మాట్లాడావంటే మెయిన్ పార్ట్ కట్ చేసేస్తాను. ఎవడ్రా వీడు? బాబు నీ పేరేంది? అయ్యప్ప, స్వామి అయ్యప్ప. ఇదిగో చిల్లర తీసుకో. కండక్టర్ అన్నా పాలెం ఇంకా రాలేదు కదా. నాకు ఆ ఊరు తెలీదు, అందుకే. ఏ ఊరు నీది? మామిడి పాలెం. ఓహో, అయితే పాళెంలో ఎవరున్నారు? మా అన్న ఉన్నాడు, అక్కడ పెట్రోల్ బంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. పెట్రోల్ బంక్ తో పాటు ఒక హోటల్ కూడా రన్ చేస్తున్నాడు. ఆ హోటల్ వెనకాల ఆయన ఉంటున్నాడు. మా అన్నయ్యని చూసి చాలా సంవత్సరాలైంది. సడన్ గా లెటర్ రాసి బయలుదేరి రమ్మని చెప్పారు, అందుకే వెళ్తున్నాను. అన్నా పాలెం. పాలెం వెళ్ళిపోయిందే. ఏంటి పాలెం వెళ్ళిపోయిందా? పాలెం దాటిపోయింది. వచ్చే స్టాప్ లోనే దిగాలి. బస్ ఆపు. బస్ ఆపని చెప్తున్నాను కదా, ఆపు. నీతో పెద్ద తలనొప్పి అయిపోయింది. దిగు దిగు, త్వరగా దిగు. అలాగే తిన్నగా నడిచి వెళ్ళిపో, 1 కిలోమీటర్ దూరం. అయ్యప్ప ముందడుగు వేయడమే తప్ప వెనకడుగు వేయడు. పని తిప్పరా, తిప్పో. రివర్స్ తీరా. పోరా. బండి తీరా. రివర్స్ తీరా. ఎంతండి? ట్యాంక్ ఫిల్ చేయి, అంతవరకు నేను చూస్తూనే ఉంటా. బిల్ ఎంత అయింది? 3000. దీంతో పాటు ఓ 30,000 ఏమన్నా? అనవసరంగా మాట్లాడద్దు. నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు ఎందుకు పిచ్చి కోపడుతున్నావు? పిచ్చిగా మాట్లాడావంటే చెప్పు తెగుద్దు. జాగ్రత్త. ఇలా చూడు, నా సంగతి నీకు తెలీదు. నీ సిటీలోనే పెద్ద బిగ్ షాట్. అది వేరే. నువ్వు నచ్చావు కనుక ఇస్తున్నా. కట్టపా ఏంటి మర్యాదగా బండి తీసుకుని వెళ్ళు. నన్ను అర్థం చేసుకోవట్లేదు నువ్వు. ఏంటక్క? అక్కడేదో ప్రాబ్లం అనుకుంటా, వెళ్ళి చూసిరా. అదంతా మామూలు కూడా నేను చూసుకుంటాను కదా. మాట్లాడుతున్నాడు. ఏంటి ప్రాబ్లం? వీడు చండాలుగా మాట్లాడు. నేనేమి అలా మాట్లాడలేదు. మర్యాదగా వెళ్ళిపో, లేదంటే ఏం చేస్తావురా? లేదు, నేనే బలైపోతాను అంటున్నాను. తీసుకో, ఎవరన్నా నరుక్కో. ఈ అయ్యప్ప గురించి ఎవరికి తెలియదురా, ఇప్పుడు తెలిసింది కదా. వెళ్ళు. ఎవర్రా నువ్వు? నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. ఏదో పొట్టగూడు కోసం సేకరణ దగ్గర పని చేస్తున్నాను. అదే నీ సమస్య? అది నా సమస్య కాదండి, వాళ్ళిద్దరికి మంచి సమస్య. ఆడ అమ్మాయి లైన్ లో పెడుతున్నాడు. నువ్వెవర్రా? నువ్వెవరురా? నీకెవరో తెలియాలి కదరా. ఎక్కరా చెప్తారా? నేను ఎవరు? మరేదిగా వెళ్ళిపోరా ఎక్కడి నుంచి. అమ్మాయిలు ఏడిపిస్తే నేను అస్సలు ఊరుకోరు. ఏడిపిస్తున్నట్టు నాకు తెలీదన్నా. నీ పేరేంటి? రమణి. రమా, రమణి, మంచి పేరు. మీ పేరేంటి? తులసి. తులసి, మంచి పేరు. మీకు పెళ్ళయిందా? లేదు. ఇలా ఒంటరిగా ఉంటే ఎలా అండి? పెళ్లి చేసుకుని పిల్లల్ని గాని సంతోషంగా ఉండాలి కదా. ఎవడ్రా నువ్వు? మీరెవరండి? అయ్యప్ప, స్వామి అయ్యప్ప. మంచి పేరులే. మరదల పిల్ల.
మరదలు పిల్ల. అయ్యప్ప బావా. నా మరదల పిల్ల. ఏంటి మరదలు పిల్ల? నిజమా అక్క? ఉమ్, మా మావయ్య కొడుకు. నేను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా తనే నా మరదల పిల్ల. ఓ ఇప్పుడే నాకు అర్థమవుతుంది. సరే యా. పాప ఎక్కడా? స్కూల్ కి రెడీ అవుతుంది. నాకు పనుంది, లోపలికి రా. ఒక్క నిమిషం ఉండు. నువ్వు పళ్ళు పొలాలు తినాలి, పైగా కూరగాయలు కూడా తినాలి. ఏంటి? ఒక భగ్న ప్రేమికుడి ముఖాన్ని దగ్గర నుంచి చూస్తున్నా. మీకెందుకు దొరకలేదు? నాకు దొరకలేదు. మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది అని చేసుకోలేదు. అయ్యో పాప. మమ్మీ స్కూల్ ఆటో వచ్చేసింది. నాకీ భాగ్యం లేకపోయిందే. ఆ, చిట్టి నీ పేరేంటమ్మా? తెలివైంది దానివి. ఆటో వచ్చేసింది. ఉమ్, రా రా రా. ఇలా చూడండి, సాయంత్రం ఆటో వద్దు, వాళ్ళ నాన్న తీసుకొస్తాను. అలాగే. రేయ్, కింద దిగు. ఏంటి? నీ పేరేంట్రా? సూర్య. పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్లో దింపాలి, అర్థమైందా? అలాగే. పో, బయలుదేరరా. వాడే తప్పు చేశాడని. తప్పు చేయకుండా ఉండడానికి తప్పు చేసిన తర్వాత కొట్టి ఏం ప్రయోజనం? మనకు మంచి క్యాండిడేట్ దొరికాడు. ఏమన్నావురా? అన్నకి టిఫిన్ పెడితే బాగుండదు అనుకుంటున్నాను. నాకు అవన్నీ అవసరం లేదు. పాలు మాత్రం తాగుతాను, అది కూడా రమ్ములో మిక్స్ చేసుకొని. మరదల పిల్ల బస్సులో రావడంతో నడువులు పట్టేశాయి. వేణీలు రెడీ చేయి త్వరగా. కొద్ది రోజులుగా అయ్యప్ప వివరాలు ఏవీ తెలియలేదు. కట్టప్ప ఆయన వచ్చి అయ్యప్ప బావని గాని చూస్తే పెద్ద గొడవ జరుగుతుంది. ఇక్కడేనా? ఇది మా అమ్మాయి చదువుతున్న స్కూల్. ఈ రోజు ఏదో పాటల కాంపిటీషన్ అంట. దాన్ని పాట వినేసి అలాగే దాని ఇంట్లో డ్రాప్ చేద్దాం. సరే సరే. శ్రీ దుర్గా, నాకే దక్కింది, చూసారా? లోడ్ దించేసే రా. వరమా, ఏంటా చెత్తంతా అలా వేశారు? శుభ్రంగా ఉంచాలి కదా. భోజనం మాత్రం రుచికరంగా ఇస్తే చాలదు. హోటల్ని శుభ్రంగా ఉంచితేనే ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ ఇక్కడ తినాలనిపిస్తుంది. అర్థమైందా? ఈ పనికి వాళ్ళని పోస్టర్ని ఇక్కడ అంటించొద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను. ఎక్కడా కట్టప్ప? బయటికి వెళ్ళాడు అనుకుంటా. అమ్మా, ఇవన్నీ నేనే గెలుచుకున్నాను. బంగారు తల్లి, నువ్వెంత తెలివైందాను. నాకు కొంచెం వేణీళ్ళు పెట్టు. అయ్యప్ప బావ వచ్చాడు. అయ్యప్ప దేనికి? తెలీదు, కానీ మీరే రమ్మన్నట్టుగా చెప్పాడు. నేనా? నేను రమ్మన్నానా? వాడిని చూడడమే నాకు ఇష్టం ఉండదు, నీకు తెలీదా? ఒకటి పోలీస్ కేసు, లేదంటే డబ్బు, అంతే. మీ అమ్మాయి ఎంత బాధపడిందో తెలుసా? ఎంత పిలిచినా నాన్న స్టేజ్ దగ్గరికి రాలేదు అంది. ఈ గెటప్లో స్టేజ్ దగ్గరికి వెళితే అమ్మాయికి ఇబ్బందిగా ఉంటుంది కదా. ఎప్పుడూ నేను ఒక సాధారణమైన మనిషిని అని చెప్పుకునే మీకు అసలు ఎందుకు ఈ కాంప్లెక్స్? ఇలా చూడండిమా, పాపకి టిఫిన్ రెడీ ఇదిగో అయిందా? తీసుకొస్తాను. రాధా, అదే స్కూల్లో బహుమతి ఇవ్వడానికి వచ్చారే ఓ విఐపి, తను మా ఊరమ్మాయే, విద్యాలక్ష్మి. చిన్న వయసులోనే అమ్మా నాన్న పోయిన తర్వాత నేను అక్కడే పెరిగాను. మేమిద్దరం ఒకే క్లాసులో చదివాం. మొదటినుంచి విద్యని ఒక చెల్లెలనే భావంతోనే వాత్సల్యంగా చూసుకున్నాను. కానీ ఊళ్ళో వాళ్ళందరూ మా ఇద్దరిని అపార్థం చేసుకున్నారు. తన ఇంట్లోనూ అదే ప్రాబ్లం ఫేస్ చేసింది. స్కూల్కెళ్ళు మానేశాను. ఆ తర్వాత ఆ ఊళ్ళో ఉండడమే నాకు నచ్చలేదు. వేరే ఊరికి వెళ్ళిపోయాను.
ఆ తర్వాత తనని నేను ఎక్కడ చూడడం జరగలేదు. నిన్ననే ఇక్కడ చూశాను. నన్ను చూసి తను ఎక్కడ బాధపడతాదేమోనని తన ముందుకు నేను వెళ్ళలేదు. నేనలా అడగటం మీకు బాధ కలిగించిందా? ఏయ్, పాపకు భోజనం రెడీగా ఉంది. లోపలికి వచ్చే ముందు తలుపు కొట్టి రావచ్చు. ఇలాంటి వాటికి వేళాపాళా ఉంది కదా.